హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మాటల మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మనం కొన్ని మ్యాజిక్ పదాలు, సీక్రెట్ కోడ్స్ అన్నీ నేర్చుకోబోతున్నాం. రెడీనా? ఓకే, ఈ అడ్వెంచర్లో మన గైడెవరో తెలుసా? ఆయనే ప్రముఖ తెలుగు పండితులు రమేష్ గారు. ఆయన చెప్పిన విషయాలతోనే మన ఈ జర్నీ మొదలవుతుంది. తెలుగులో ఒక సూపర్ హీరోలా మాట్లాడాలనుందా? అంటే మాటలతో మ్యాజిక్ చేయాలనుందా? అయితే ఈరోజు మనం కొన్ని కమ్యూనికేషన్ సూపర్ పవర్స్ నేర్చుకోబోతున్నాం. చాలా ఈజీ అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది. రైట్, మన ఫస్ట్ సెట్ ఆఫ్ సూపర్ పవర్స్ చూద్దాం. ఈ 4 మాటలు చాలు, మనకు ఏం కావాలి ఏం వద్దు అని సింపుల్గా చెప్పేయొచ్చు. చూడండి, ఈ 4 పదాలు ఇవి తెలుగు కమ్యూనికేషన్కి 4 పిల్లర్స్ లాంటివి అన్నమాట. ఇవి వస్తే చాలు, మనం రోజూ మాట్లాడే మాటల్లో దాదాపు సగం కవరైపోతాయి. అవేంటి అంటే కావాలి, వద్దు, ఉంది, లేదు. మొదటిది కావాలి. ఏదైనా కావాలి అని చెప్పడానికి ఇది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీం కావాలనుకోండి, సింపుల్గా నాకు ఐస్ క్రీం కావాలి అనొచ్చు. ఎంత ఈజీ కదా? సరే, మరి ఏదైనా వద్దు అని చెప్పాలంటే అప్పుడు వాడాల్సిన పవర్ఫుల్ వర్డ్ వద్దు. హోంవర్క్ ఇంకొంచెం సేపు వద్దు అనుకుంటే ధైర్యంగా నాకు హోంవర్క్ వద్దు అని చెప్పొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ కదూ? నెక్స్ట్ వర్డ్ ఉంది. ఏదైనా ఉంది అని చెప్పడానికి లేదా మన దగ్గర ఉంది అని చెప్పడానికి ఇది వాడతాం. ఫ్రెండొచ్చి పెన్నుందా అని అడిగితే ఆ ఉంది అని చెప్పొచ్చు. దానికి ఆపోజిట్ లేదు. ఏదైనా లేనప్పుడు లేదా మన దగ్గర లేనప్పుడు ఇది వాడతాం. సింపుల్గా నా దగ్గర చాక్లెట్ లేదు అన్నట్లు. ఓకే, ఇప్పటివరకు 4 సూపర్ పవర్స్ చూశాం కదా. ఇప్పుడు ఒక అసలైన మ్యాజిక్ వర్డ్ చూద్దాం. ఇదొక్కటి వాడితే చాలు, మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఫ్రెండ్లీగా, రెస్పెక్ట్ఫుల్గా వినిపిస్తోంది. ఈ మ్యాజిక్ చాలా సింపుల్. ఏ పదం చివరాయినా అండి అని పెడితే చాలు, అది వెంటనే మర్యాదపూర్వకంగా మారిపోతుంది. చూడండి, వస్తానో అనే మాటకు అండి కలిపితే వస్తానండి అవుతుంది. వావ్! ఇది ఒక మ్యాజిక్ స్పెల్ లాంటిది, ఎప్పుడూ పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర పదాలున్నాయి. మరి ఆ పదాలతో పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఎలా కట్టాలి అంటే మన ఐడియాస్ మధ్య వర్డ్ బ్రిడ్జెస్ ఎలా కట్టాలో చూద్దాం. కానీ మరియు లాంటి పదాలున్నాయి కదా, అవి రెండూ చిన్న చిన్న సెంటెన్సుల్ని కలిపి పెద్దగా ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చాను, ఆయన లేరు అని చెప్పే బదులు నేను వచ్చాను కాని ఆయన లేరు అంటే అబ్బో ఎంత బాగుందో కదా. ఆ కాని అనే చిన్న పదం రెండూ ఐడియాలను ఎలా కలుపుకుందో చూడండి. రైట్, మన అడ్వెంచర్లో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏం కావాలి? క్వశ్చన్స్ అడగాలి. సో ఇప్పుడు మన ఎక్స్ప్లోరర్ టూల్ కిట్ తీసుకునే టైం వచ్చింది. మన బొమ్మ ఎక్కడైనా మిస్ అయిందా? దాన్ని వెతకాలంటే అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఎప్పుడో తెలుసుకోవాలా? వెంటనే అడగండి, ఎప్పుడూ? ఫేవరెట్ చాక్లెట్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు దాని రేట్ అడగాలంటే ఎంత అని అడగాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన బెస్ట్ ఫ్రెండ్ లాంటి క్వశ్చన్ ఇది. ఎవరైనా కనిపిస్తే ఒక స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నారు అని అడగండి. ఓకే, ఇప్పటివరకు మనం సూపర్ పవర్స్, మ్యాజిక్ వర్డ్స్, క్వశ్చన్ టూల్స్ అన్నీ నేర్చుకున్నాం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైన ఒక సీక్రెట్ ఉంది. ఇప్పుడది చెప్పబోతున్నాను. అసలైన సీక్రెట్ ఏంటంటే గ్రామర్ కంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పడం ముఖ్యం. తప్పులొస్తాయేమో అని అస్సలు భయపడొద్దు. మనసులో ఏముందో అది చెప్పడమే ఇంపార్టెంట్. సో ధైర్యంగా మాట్లాడాలి. సో ఇప్పుడు మన దగ్గర ఇన్ని తెలుగు సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, మరి మొదటగా ఏ పదం ట్రై చేస్తారు?